తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము అధికారంలో ఉంటే నెల రోజుల పాటు దశాబ్ది వేడుకలు చేసేవారమన్నారు. సీఎం రేవంత్ మూర్ఖుడని దశాబ్ది ఉత్సవాలను ఒక్కరోజుకే పరిమితం చేశారని మండిపడ్డారు కేటీఆర్. ఆవిర్భావ సందర్భంగా కూడా జై తెలంగాణ అనలేని నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. రేవంత్ జాక్పాట్ సీఎం అని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదన్నారు. రాష్ట్రం ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమ పార్టీ తరపున 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు, చివరకు ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ వందనాలన్నారు కేటీఆర్. మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క, భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ, పరిణితి కానీ, పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు, 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే, దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ, కాబట్టి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. ఇంత ఉజ్వలంగా ప్రకాశించాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.